హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో కుకీ స్టోరేజ్ గురించి చూద్దాము. ఐ డిడ్ంట్ మెన్షన్ స్టోరేజ్ అని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. బట్ ఇట్ కమ్స్ అండర్ స్టేట్ మేనేజ్‌మెంట్. 15థ్ టాపిక్‌లో వస్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టోరేజెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక వి కెన్ గో విత్ రెడక్స్. కుకీ స్టోరేజ్ ఇన్ రియాక్ట్. సో ప్రీవియస్‌గా లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఇండెక్స్ డీబీ సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజెస్ గురించి డిస్కస్ చేశాము. సో ప్రతిదానికి దానికొక యూజ్ కేస్ అంటూ ఉంది. సో మరి ఈ కుకీ స్టోరేజ్‌కి యూజ్ కేస్ ఏంటి? ఇదే ఎందుకు యూజ్ చేసుకోవాలి? సో అలాంటి డౌట్‌లయితే మీకు రావచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో కుకీ స్టోరేజ్‌లో మనం డేటా అసైన్ చేసినప్పుడు ఎవ్రీ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ మనం ఒక పేజ్ నుంచెళ్ళి ఇంకొక పేజ్‌కెళ్ళాలంటే ఈ రౌట్ చేంజ్ చేస్తాం గదా! సో హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అయితే చేసాం గదా! సో అట్ దట్ టైమ్ ఆటోమేటికల్‌గా ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లోకి కుకీ అనేది వెళ్తుంది. ఆటోమేటిక్‌గా వెళ్తది. సో బ్యాక్ ఎండ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు దే కెన్ యాక్సెస్ అవర్ కుకీ. ఓకే. సో థాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీకు. కుకీస్ ఆర్ స్మాల్ పీసెస్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ యూజర్స్ బ్రౌజర్. ఇది చాలా తక్కువ డేటానే తీసుకుంటుంది. ఒక్కొక్క కుకీ 4 కేబీ ఉంటుంది. సో 4 కేబీ వరకే ఈ కుకీ డేటాలో మనం ఒక వాల్యూ కింద అసైన్ చేసుకోవచ్చు. ఓకే. దే ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఫర్ అథెంటికేషన్, ట్రాకింగ్ అండ్ స్టోరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్. అథెంటికేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జేడబ్ల్యూటీ అథెంటికేషన్ తీసుకుందాం. వి హావ్ టోకెన్స్ ఉంటాయి. సో ఆ టోకెన్స్ మన బ్రౌజర్‌లో ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అండ్ మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ టోకెన్‌ని ఆ ఏపీఐతోని పంపిస్తే బ్యాక్‌ఎండ్‌లో ఎలా ఉంటుందంటే వాళ్ళ సీక్రెట్ కీని యూజ్ చేసుకొని ఇతను ఒక వాలిడ్ యూజరే. సో నేను డేటా పంపియొచ్చు ఇతనికి. సెన్సిటివ్ డేటా ఇతనికి పంపియొచ్చు అని ఆ ఏపీఐకి పంపిస్తుంది. ఓకే. సో అలాంటి టైంలో టోకెన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో టోకెన్స్ ఏమన్నా ఉంటే కుకీలో స్టోర్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సో ఎందుకు కుకీలోనే స్టోర్ చేసుకోవాలి? వి కెన్ యూజ్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ కూడా ఉంది గదా! అనుకోవచ్చు. ఇట్ విల్ అసైన్ ఫర్ ఎవ్రీ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఏ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లో మన ఆరిజిన్ నుంచి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఎళ్తుందంటే కుకీ మాత్రం ఆటోమేటిక్‌గా వెళ్తుంది. క్లియర్? నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికొక ఎక్స్‌పైరేషన్ టైమ్ ఉంటుంది. సో 1 డే పెట్టుకోవచ్చు, 7 డేస్ పెట్టుకోవచ్చు. వాటెవర్ యూ వాంట్. మీకు ఎన్ని డేస్ ఆ టోకెన్ అనేది వెబ్‌సైట్‌లో ఉండాలనేది యూ కెన్ డిఫైన్. వేరేస్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ దగ్గరికొస్తే అలాంటి ఫీచర్స్ అయితే ఎలాంటివి ఉండవు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు డెవ్ టూల్స్ ఓపెన్ చేసుకొని, అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోండి. స్టోరేజెస్‌లో, కుకీస్‌లో మీకు మీ డొమైన్‌కి రిలేటెడ్ ఆటోమేటిక్‌గా ఒకటుంటుంది. సో, దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టోర్ చేసుకున్న డేటా, కుకీలో మీరు ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటారో దట్ విల్ షో అట్ హియర్. ఓకే. కుకీ స్టోరేజ్ వల్ల మనకి యూజెస్ ఏంటి? డిఫరెంట్ సెషన్స్ ఉన్న యూజ్‌ఫుల్ ఫర్ అథెంటికేషన్ అండ్ యూజర్ ప్రిఫరెన్సెస్. ఐయామ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో, అథెంటికేషన్‌లో అయితే ఇది యూజ్ చేస్తారు. ఈజీలీ యాక్సెసిబుల్ ఇన్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ఎన్విరాన్మెంట్స్. సో, నేను చెప్పాను ఆల్రెడీ. హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌కి మనం చేస్తున్నామంటే మన ఆరిజిన్ నుంచెళ్ళి కుకీలో ఏమన్నా వాల్యూ ఉంటే ఆటోమేటిక్‌గా హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లోకి వెళ్తుంది. సో, బ్యాక్ ఎండ్ వాళ్ళు ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యాక్సెస్ చేసినప్పుడు దే కెన్ ఈజీలీ గెట్ కుకీలో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవచ్చు. ఇదొక వాలిడ్ టోకెన్ అని వాళ్ళ డేటా సెన్సిటివ్ డేటాని ఆ ఏపీఐకి పంపిస్తారు. సో, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? మనకి లిమిటెడ్ స్టోరేజ్ అయితే ఉంటుంది కుకీలో. 4 కేబీ పర్ కుకీ. ఒక్కొక్క కుకీకి 4 కేబీ మాత్రమే ఉంటుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కుకీలో స్టోర్ చేసుకోవాలంటే ఇట్ విల్ నాట్. మనం చేసుకోలేం. సో, మీరు అడగొచ్చు ఎక్కువ ఎంబీ కూడా పెట్టియొచ్చు కదా! ఏమవుతుంది అని అడగొచ్చు. సమ్ బ్రౌజర్ సెక్యూరిటీ రీజన్స్ అవి. మనం ఒక 5 జీబీ ఐ మీన్ 5 ఎంబీ అలా డేటాని ఒక ఆబ్జెక్ట్‌లని కుకీలో స్టోర్ చేస్తే, అది ప్రతి హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌కి వెళ్తది. అంటే డేటా ట్రాన్సిషన్ అనేది చాలా టైం పడుతుంది. అలాంటి సెక్యూరిటీ రీజన్స్ కోసం ఓన్లీ 4 కేబీ పెట్టారు. సో, దీన్ని యూజ్ చేస్తే అథెంటికేషన్‌కి. కెన్ బి లెస్ సెక్యూర్ ఇఫ్ నాట్ ప్రాపర్‌లీ మేనేజ్డ్. యెస్. సో, ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మీరు ఒకవేళ ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోతే, సో, ఈ కుకీ మనం సెట్ చేసేటప్పుడు మనకి 2 పారామీటర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. హెచ్‌టిటిపి ఓన్లీ అండ్ సెక్యూర్. సెక్యూర్ ట్రూ చేశామనుకో, వేరే ఆరిజిన్ నుంచెళ్ళి మన కుకీని గెట్ చేసుకోవాలంటే దే విల్ నాట్. సో, ట్రాక్ గూడా ఉండదు. సో, ఈ హెచ్‌టిటిపి ఓన్లీ ఏం చేస్తదంటే, మనం ట్రూ పెట్టామనుకో, మనం ఒకవేళ డెవ్ టూల్స్ ఓపెన్ చేసి ఒక హ్యాకర్ ఎవరో ఒకరున్నారు. సో, వాళ్ళని మన దాంట్లోకి జావాస్క్రిప్ట్‌ని ఇంజెక్ట్ చేశారనుకో వాళ్ళ కోడ్‌ని. సో, మన టోకెన్‌ని తెచ్చుకునేలాగా వాళ్ళు డేటాని ఇంజెక్ట్ చేస్తే, సో, ఆ జావాస్క్రిప్ట్ అనే కోడ్ ఉంటుంది గదా! సో, ఎవరో ఒకరు హ్యాకర్ గాని చేశారు గదా!
సో, దే కెనాట్ అలో వాళ్ళకి చూపెట్టదు. వెన్ వి ప్లేస్ హెచ్‌టిటిపి ట్రూ. హెచ్‌టిటిపి ఓన్లీ ట్రూ చేసినప్పుడు జావాస్క్రిప్ట్ అనేది మన టోకెన్‌ని రికగ్నైజ్ చేయదు. ఓకే. సో, దట్ ఈస్ సెక్యూరిటీ కన్సర్న్. సో, యెస్. ఎక్స్‌పైరేషన్ అనేది ఇంకొక పారామీటర్ లాగా పంపిస్తాము. సో, ఎంత టైం వరకు ఉండాలి అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో, అడిషనల్‌గా హ్యాండ్లింగ్ చేస్తున్నాం కాబట్టి డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. రిమెంబరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్ లైక్ థీమ్ సెలక్షన్. సో, చిన్న చిన్న డేటా ఉంటుంది గదా! డార్క్ మోడో, లైట్ మోడో చిన్న చిన్న ఆపరేషన్స్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. గెట్టింగ్ అండ్ గెటింగ్ కుకీస్. సో, మనం కుకీలోకి డేటా ఎలా పంపియాలి? ఎలా గెట్ జేసుకోవాలి? రియాక్ట్‌లో మనకి జేఎస్ కుకీ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో, మీరు ఒకవేళ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ జేఎస్ కుకీ అని టైప్ చేసి టెర్మినల్‌లో కమాండ్ ఇవ్వండి. మీకు ఆ ప్యాకేజ్ రిలేటెడ్ సోర్స్ కోడ్ అయితే మీకు నోట్ మాడ్యూల్స్‌లో అయితే వచ్చేస్తుంది. సో, యూ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ కుకీస్ అన్నట్టు. సింటాక్స్ వరకైతే చాలా ఈజీ ఉంటుంది. కుకీస్ డాట్ గెట్ ఉంది గదా! సో, ఒక కీతోని మనం డేటాని గెట్ జేసుకునేటప్పుడు వి హావ్ టు యూజ్ గెట్ మెథడ్ ఫ్రమ్ కుకీస్. మనం సెట్ జేస్తున్నప్పుడు కుకీస్ డాట్ సెట్. థర్డ్ పారామీటర్‌లో వి హావ్ టు డిఫైన్ ఎక్స్‌పైర్స్. సో, ఇది డేస్ తీసుకుంటుంది బేసికల్లీ. సో, ఐ ప్లేస్డ్ హియర్ 7 గదా! ఇట్ విల్ టేక్ 7 డేస్ టు ఎక్స్‌పైర్. ఓకే. వెన్ క్లికింగ్ ఆన్ దిస్ సెట్ కుకీ. సో, ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేశాను సేవ్ కుకీ అని. డిలీటింగ్ కుకీస్. ఒక కుకీని డిలీట్ చేయాలంటే యూ కెన్ యూజ్ రిమూవ్ మెథడ్. ఓకే. నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. డోంట్ వర్రీ. లోకల్ స్టోరేజ్ వర్సెస్ కుకీ స్టోరేజ్. స్టోరేజ్ లిమిట్ అయితే 5 ఎంబీ టు 10 ఎంబీ ఉంటుంది లోకల్ స్టోరేజ్‌కి. వేరాస్ కుకీ స్టోరేజ్‌కి ఓన్లీ 4 కేబీ పర్ కుకీ ఉంటుంది. అది యాక్సెసిబిలిటీ. మనకి లోకల్ స్టోరేజ్ అయితే ఓన్లీ క్లయింట్ సైడ్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. వేరాస్ ద కుకీ పార్ట్ వి కెన్ యాక్సెస్ ఇన్ బోత్ ద సైడ్స్ క్లయింట్ అండ్ సర్వర్. ఎక్స్‌పైరేషన్ మాన్యువల్‌గా మనం లోకల్ స్టోరేజ్‌ని డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. అంటిల్ అన్‌లెస్ ఇట్ విల్ నాట్. బట్ వేరాస్ కుకీస్ దగ్గరికొస్తే మనం ఎక్స్‌పైరేషన్ డేట్ అయితే, టైమ్ అయితే మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డేటా ట్రాన్స్‌ఫర్ నో. సో, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు డేటా అయితే ఆటోమేటిక్‌గా వెళ్ళదు లోకల్ స్టోరేజ్ నుంచెల్లి. బట్ కమింగ్ టు ది కుకీస్ పార్ట్ మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ చేశామంటే ఈ కుకీలో ఉన్న ఏమైనా డేటా ఉంటే ఇట్ విల్ గో డైరెక్ట్‌లీ టు ది హెచ్‌టిటిపి రిక్వెస్ట్. సెక్యూరిటీ వల్నరబుల్ టు ఎక్స్ఎస్ఎస్ అటాక్ ఇది బేసికల్లీ. సో, వేరే వెబ్‌సైట్‌లో నుంచి కూడా మన లోకల్ స్టోరేజ్‌లో ఉన్న డేటానైతే గెట్ చేసుకునేలాగా వాళ్ళు కోడ్ రాసుకోవచ్చు. ఓకే. సో, అలాంటి అటాక్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటాయి లోకల్ స్టోరేజ్ పైన. బట్ వేరాస్ కుకీస్‌లో మాత్రం అలా ఏమి ఉండదు. సో, మన హెచ్‌టిటిపి ఓన్లీ అండ్ సెక్యూర్ ట్రూ పెట్టామనుకో ఇట్ విల్ బి మోర్ సెక్యూర్. ఓకే. సో, నో వన్ కెనాట్ యాక్సెస్. ఆ టోకెన్ అయితే ఎవరు యాక్సెస్ చేయలేరు. యూజ్ కేసెస్ స్టోరింగ్ ప్రిఫరెన్సెస్, క్యాచింగ్ డేటా సింపుల్. అథెంటికేషన్, సెషన్ ట్రాకింగ్. నాకు లెఫ్ట్ సైడ్‌లో వీఎస్ కోడ్ ఉంది. అండ్ రైట్ సైడ్‌లో 5173 పోర్ట్ పైన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. జేఎస్ కుకీ అని ఉంటుంది. సో, జేఎస్ కుకీని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకోకపోతే సింపుల్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఇక్కడ కంట్రోల్ సి అని కొట్టేసి కమాండ్ ప్రాంప్ట్‌లో ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ జేఎస్ కుకీ అని చేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఈ ప్యాకేజ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి విత్ ద లేటెస్ట్ వర్షన్. ఫస్ట్ థింగ్ సెట్ చేద్దాం మనం. ఒక బటన్ పెట్టేసి, సేవ్ బటన్ అని పెట్టేసి, సో, దానిపైన క్లిక్ చేస్తే ఈమెయిల్ సెట్ అయ్యేలాగా లాజిక్ రాద్దాము. ఓకే. అండ్ సేవ్ ఈమెయిల్. ఫస్ట్ కీ ఇవ్వాలి. యూజర్ ఈమెయిల్ అని ఇద్దాం. నెక్స్ట్ ఏం డేటా దానికి అసైన్ చేయాలనుకుంటున్నాం. సో, ఇది ఈమెయిల్. అండ్ ఎక్స్‌పైరేషన్ టైమ్ ఏమైనా ఉందా? యాహ్! 7 డేస్ ఇద్దాం. 7 డేస్ ఇద్దాము. అండ్ ఇంపోర్ట్ కుకీ ఫ్రమ్ కుకీస్ ఫ్రమ్ జేఎస్ కుకీ. ఓకే. అండ్ కాల్ దిస్ ఫంక్షన్. సేవ్ ఈమెయిల్ అని ఇద్దాం. ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ అండ్ ఇది సేవ్ ఈమెయిల్. ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఆన్ క్లిక్ చేసినప్పుడు. ఓకే. సో, నేను డిస్‌ప్లే కూడా చేయాలనుకుంటున్నా. యూజర్ ఈమెయిల్ అని ఇక్కడ వేరియబుల్ తీసుకోండి. యూజర్ ఈమెయిల్
సెట్ యూజర్ ఈమెయిల్, యూజ్ స్టేట్. సో ఇనిషియల్గా ఎంటీ తీసుకుందాం అండ్ ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. ఆఫ్టర్ సెట్టింగ్ తర్వాత ఇఫ్ కుకీస్ డాట్ గెట్, సో స్టోర్ చేసుకున్న డేటా ఉంటుంది కదా యూజర్ ఈమెయిల్తో ఉంటుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ దట్ వాల్యూ, then set user email to same cookies dot get user email. Okay, yeah. సో హ్యాండ్ రిసీవ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇనిషియల్గా మనం పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడు చూపెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఎఫెక్ట్ కదా. సో ఇనిషియల్గా అతను అవ్వదు. సో ఇదైతే ఆన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే అతను అవుతుంది. ఈ రిఫ్రెష్ చేసినా కూడా యూజర్ ఈమెయిల్ ఫ్రమ్ కుకీ నుంచి రావాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఎఫెక్ట్. సో కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు డిపెండెన్సీ లాగా ఫస్ట్ టైం ఒకసారి కాల్ అవుతుంది ఇది. యా, సో సేమ్ లాజిక్ ఇక్కడ ఉంది, పైన కూడా రాసిస్తాం. సింప్లీ కాపీ అండ్ డిఫైన్. అండ్ డిపెండెన్సీ అర్రే కింద ఏం అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, గుడ్. సో ఇన్స్పెక్ట్ చేసుకోండి. అప్లికేషన్స్ కదా, కుకీస్ లోపల నాకు ప్రజెంట్ అయితే ఏ వాల్యూ లేదు. వెన్ ఐ క్లిక్ ఈమెయిల్ పైన, సేవ్ ఈమెయిల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెట్ అవ్వాలి. సెట్ అయిన తర్వాత మళ్ళీ నేను గెట్ చేసుకొని అక్కడ ఏమైనా ఈమెయిల్ ఉంటే, సారీ ఈమెయిల్, సో అక్కడ ఏమైనా ఈమెయిల్ ఉంటే సో ఆ ఈమెయిల్ని నేను యూజర్ ఈమెయిల్లోకి సెట్ చేస్తున్నా. అండ్ యూజర్ ఈమెయిల్ అప్డేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? user@example.com అనేది చూపెట్టాలి. ఓకే, యా, గుడ్. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. కుకీస్ కూడా తనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, అండ్ నేను ఒకసారి రిఫ్రెష్ చేశాను అనుకో, సో యూజ్ ఎఫెక్ట్లో ఉంది, వన్ టైం కాల్ అవుతుంది కదా. సో నేమ్ చేంజ్ చేయండి ఇక్కడ కూడా, సారీ. యా, సో రిఫ్రెష్ చేస్తున్నా అగైన్, నాకు గిట్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడనే డిలీట్ కూడా చేద్దాం. సో కాపీ దిస్, రిమూవ్ ఈమెయిల్ అని చేద్దాం. సో హ్యాండిల్ రిమూవ్ ఈమెయిల్ అండ్ సేవ్ దిస్. దీన్ని కాపీ చేసుకొని రిమూవ్ కూడా పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ సెట్ కాదు కదా, రిమూవ్ ఉంటుంది. రిమూవ్ మీద యూ కెన్ యూస్ రిమూవ్. సో ఓన్లీ కీ ఉంటే సరిపోతుంది. ఆ కీలో ఏమన్నా డేటా ఉంటే రిమూవ్ చేసేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కుకీ క్లియర్ అవుతుంది కదా, ఈమెయిల్లో ఎంటీ స్ట్రింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎస్. సో రిమూవ్ చేశాను, సేవ్ చేశాను, రిమూవ్ చేశాను, సేవ్ చేశాను. దాట్స్ ఇట్. క్లియర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.